జనగామ పట్టణ ప్రాంత వాసులు కుక్కల కోతులు బెడదతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా జనగామ సామాజిక సేవకులు హంసౌత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ, జనగామ పట్టణంలో కోతుల వందల సంఖ్యలో ఇళ్లపైకి రావడంతో జనగామ పట్టణ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని, పట్టణంలో నెహ్రూ పార్క్ రహదారిపై సాయంత్రం వేళలో వీధి కుక్కలు, పందులు సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి అటువైపు వెళ్తున్న పాదచారుల వాహనదారులకు మీదకి వెళ్తూ భయాందోళనకు గురి చేస్తున్నామని, వెంటనే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి కుక్కల కోతులు బెడద నుండి ప్రజలు రక్షించాలని, కోతులను ఇక్కడి నుండి తీసుకువెళ్లి అడవి ప్రాంతంలో వదిలిపెట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, కుక్కలు ప్రజలపై దాడులు చేయకుండా వాటికి తగు వైద్య పరీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జనగామ పట్టణ కేంద్రంలో ఏ వార్డులో చూసినా కోతులతో మరి చాలా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఆ కోతులు ఒకేసారి ముక్కుముడిగా వందల సంఖ్యలో ఇండ్ల మీదకి రావడంతో మరి అక్కడ ఉన్న వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బంది గురవుతున్నారు. వారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి, అడుగు వేయాలంటే మరి భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి అలాగే మళ్ళా వీధిలోకి వచ్చినాక వీధి కుక్కలు మరి పదుల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ జనగాంలో ఒక వార్డు ఒక కూడలని కాదు, మన రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే జనగామ బస్టాండ్ వరకు ప్రధాన రహదారి ఏదైతే నెహ్రూ పార్క్ అయ్యంగారి బేకరీకి ఎదురుగా నిన్న సాయంత్రము కుక్కలు పదుల సంఖ్యలో అక్కడ వచ్చే వాహనదారులకు ఇబ్బంది కలిగజేస్తూ వారి వెంట పడుతూ ఎంతో ఇబ్బంది గురి చేస్తున్నాయి. గతంలో మనం జనగామలో అక్కడక్కడ ఈ కోతులతోని ఈ కుక్కలతోని ఎంతోమంది గాయపడ్డారు. మరి ముఖ్యంగా ఈ కుక్కల దాడితో ఎంతోమంది చిన్నపిల్లలు గాయపడగా మరి అప్పుడు కూడా మేము కూడా అప్పుడు కూడా ఈ ఒక విషయం మరి ఇక్కడ ఉన్న యంత్రాంగం దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ మున్సిపల్ యంత్రాంగం ఏం చెప్తున్నారంటే, లేదు ఇక్కడ మేము ఆల్రెడీ కుక్కలను నివారిస్తున్నాము, అక్కడ మరి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం అంటున్నారు. మరి ఎక్కడ చేస్తున్నారో, ఎక్కడి నుంచి తీసుకుపోతున్నారో ఎలాంటి సమాచారం ఇప్పటివరకు మాత్రం లేదు. మరి రోజు రోజుకు ఈ కుక్కల బెడద పెరిగిపోతుంది. మరి కోతులతో మాత్రం ముఖ్యంగా మరి ఇళ్లలో ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళాలనే భయం వేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే ఈ కోతులను ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెట్టాలి. ఈ కుక్కలను కూడా మరి జనాలపైకి ఎందుకు వస్తున్నాయనే విషయం మీద వాటికి ఒక అధ్యయనం చేసి పిల్లల మీద కానీ మరి పాదాచారుల మీద కానీ వెళ్లకుండా కుక్కలకు ఏదైనా మరి దాని సరైన వైద్యం అందించి ఈ యొక్క కోతుల బెడద నుండి జనగామ ప్రజలను కాపాడాలని నేను ఈ జిల్లా యంత్రాంగాన్ని అర్జిస్తున్నాను. లేని ఎడల మేము తప్పకుండా ఈ జనగామ ఉన్న ప్రతి వార్డు నుంచి ప్రజలు మూకుముడిగా మరి కలెక్టర్ ఆఫీస్కు ముట్టడిస్తాం. ఖచ్చితంగా మేము ధర్నా నిర్వహిస్తామని నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుచున్నాను.